సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైం అయితే దగ్గర పడిందండి. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. చూద్దాం మీలో ఎంతమంది ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, చూడండి మా వీడియోలో. సో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్లు మిగిలాయి మనం ఎలా తెలుసుకోవాలి, దాని తర్వాత నంబర్ ఆఫ్ సీట్స్ సెకండ్ ఫేజ్కి నంబర్ ఆఫ్ సీట్స్ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారా లేదా అది కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో మీకు ఫ్యూచర్లో కూడా తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ మీద తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. చూడండి, ఇది టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. ఇక చూడండి. సో అట్ ప్రజెంట్ మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేటా మాత్రమే చూపిస్తుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి రేపటి నుంచి, తెలంగాణ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చేయించుకుంటారో, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఫేజ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ నుంచి లైక్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ అవన్నీ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇది క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ సెకండ్ ఫేజ్కి నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్, ఏ కాలేజ్లో ఏ కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు మిగిలాయి సెకండ్ ఫేజ్కి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ లింక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను, మళ్ళీ ఇంకొకసారి అనమాట. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లింక్ మనం ఓపెన్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఏదో కాలేజ్ లింక్ మనం ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ యాక్చువల్గా సెకండ్ ఫేజ్కి ఏదైతే మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అయితే ఉన్నాయో, మిగిలిన సీట్స్ ఉన్నాయో అది అప్డేట్ రావాలి. సో మ్యాక్సిమం రేపు ఈ వెబ్సైట్ అయితే అప్డేట్ అవ్వచ్చు. అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ నెంబర్లు అయితే మారిపోతాయి అన్నమాట. ఓకేనా, సో తక్కువ చూపిస్తుంది నెంబర్లు, దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఈ సెకండ్ ఫేజ్కి ఏమన్నా సీట్లు ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారా అని చూస్తే కనుక సెకండ్ ఫేజ్లో ఇంక్రీజ్ చేయడం అంటూ ఏమి ఉండదు. జస్ట్ మనకు ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ ముందే ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ అంటే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కొంచెం ముందు రోజు కొన్ని సీట్లు అయితే యాడ్ చేశారనమాట. కాబట్టి సెకండ్ ఫేజ్కి మనకి కొత్తగా అడిషన్ ఏమి ఉండదు. ఒకవేళ ఉంటే కనుక నేను చెప్తాను తర్వాత మీకు వీడియోలో. ఒకవేళ అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మా ఛానల్ వీడియో ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్ అప్డేట్. రేపటి నుంచి అయితే మనకు సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో అది కూడా మీరు కావాలంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, డేట్స్ సంబంధించి. ఇక్కడ చూడండి, రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్, ఈ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ సెకండ్ ఫేజ్ చూడండి. సో రేపు ఒక రోజు రిజిస్ట్రేషన్ టైం ఇచ్చారు, ఒకరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఒక 2 days పాటు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు, 2 days పాటు. ఒకరోజు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. ఫైనల్గా ఈ మంత్ 31st అలాట్మెంట్ అయితే చేస్తారు సెకండ్ ఫేజ్కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫేజ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, థర్డ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకునే వాళ్ళు. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చారు ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి, అది కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేటా అనమాట. ఓకే, సో యాక్చువల్గా ఇది మన థర్డ్ ఫేజ్లో మ్యాక్సిమం మనకు తక్కువ సీట్లు అయితే ఉంటాయి, చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.